చెప్పండి నాగేశ్వరరావు గారు, వాస్తవాలు ఏంటి అంటే మెడికల్ కాలేజీలని ప్యారిస్ స్కామ్ జరిగింది, నిధులన్నీ దుర్వినియోగం చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయకుండా ఆపింది అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తుంది. లేదు కడితే ఇంకా చాలామంది పేద విద్యార్థులు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇందులో నిజాలు ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? అన్నీ క్రిటికల్ క్వశ్చన్లు వేయడానికి వస్తావు ఆనందం నువ్వు. క్రిటికల్ కాదు కదా, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ కదా అది. గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్యను ఒక సామాన్య రైతు కుటుంబానికి, ఒక లారీ డ్రైవర్ ఫ్యామిలీకి కూడా తీసుకెళ్ళిన చరిత్ర అతనిది. చదివిన తర్వాత ఉన్నత ఉద్యోగాలు రావడానికి కానీ, ఉన్నత ఇంజనీరింగ్ కంపెనీలు రావటంలో కానీ కృషి చంద్రబాబు గారిది. ఎవరి కాళ్ళు కష్టపడి చేశారు. ఆ రోజు ఇంజనీరింగ్ వ్యవస్థ పెరగటానికి గౌరవనీయులైన రాజశేఖర రెడ్డి గారు ఎలా కారణమో, ఆ తర్వాత అదే పేరు డాక్టర్ల వ్యవస్థ పెరగటానికి నేను ఎందుకు చేయకూడదని 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ కాలేజీలు తెచ్చి కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ తెచ్చే విధానం కానీ వీటన్నిటిలో కూడా అవకతవకలు జరగబట్టే ఆ కాలేజీలు ఎక్కడేసిన గొంగలు అక్కడలాగా ఆగిపోయి ఉన్నాయి. 17 కాలేజీలకి 5 కాలేజీలు కంప్లీట్ అయినాయి. అక్కడ ఇంకా పిల్లల విద్య కానీ ఇంకోటి కానీ అనేది ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వాల. నిజంగానే ఇంజనీరింగ్ వ్యవస్థ అనేది ఎంత ఈజీ అయిపోయిందో డాక్టర్ వ్యవస్థ అనేది అంత ఈజీ అయ్యేది ఈ 17 కాలేజీలు కనుక ఓపెన్ అయ్యి ఉన్నట్టు అయితే. అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా కాదు. చదువు అనేది ఉన్న వాళ్ళ సొంతమా, ఒక ఎమ్మెల్యే కొడుకో ఎంపీ కొడుకో లేకపోతే ఒక మున్సిపల్ కొడుకో 100 ఎకరాల పొలం ఉన్న వాడు కొడుకులే డాక్టర్లు అవ్వాలా? ఇవాళ డాక్టర్లు అనేది ఆ 17 కాలేజీలు కూడా వస్తే నెలకు 4,000 5,000 మంది డాక్టర్లు బయటకు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 4 మూలలకు వెళ్తే డోలీలో శవాలు పట్టుకుని వెళ్లాల్సిన పని ఉండేది కాదు. ప్రతి జిల్లాకి డాక్టర్ వ్యవస్థ అనేది డెవలప్ అయ్యేది. ఎవరు తెచ్చారనేది కాదు. పోలవరం తెచ్చారు, మీరు కంప్లీట్ చేయట్లా. అలాగే కాలేజీలు తెచ్చారు. పేద ప్రజలు అందరూ రిక్షా కార్మికుడు కొడుకు కూడా డాక్టర్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. ఎందుకని వాటిని ప్రైవేటు పరం చేస్తున్నారు? ప్రైవేటు పరమైనటువంటి కేఎల్యూ కానీ ఇవాళ మరి ఇదే సిద్ధార్థ కానీ ఇంకోటి కానీ అక్కడికి వెళ్ళి చదవగలుగుతున్నారు ఎవరన్నా? చెప్పండి. ఇవాళ డాక్టర్ చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి? చదువు అయితే ఉంది, మెరిట్ అయితే ఉంది, తెచ్చుకుంటున్నారు సీటు. కంప్లీట్ చేయడానికి ఎన్ని కోట్లు కావాల్సి వస్తున్నాయి? అంత ఆస్తి ఉందా? అనేక మంది డాక్టర్లు అయ్యేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం కోల్పోయాడు అతను. ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు కూడా కోల్పోయాడు. ఇంత మంచి పని చేసి ఒక తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీ కట్టే కాంట్రాక్ట్ అనేది ఒక దొంగకో ఒక దోపిడీదారుడికో కాంట్రాక్ట్ ఇస్తే వాడు ఏ విధంగా కాంట్రాక్ట్ చేస్తాడు? ఏ విధంగా వచ్చారు? ఇంతవరకు స్టాఫ్ వచ్చారా? ఇంతవరకు జరిగినాయా? ఇంతవరకు సెలక్షన్లు ఉన్నాయా? ఇవాళ చెప్పండి, ఎంతమంది డాక్టర్ వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. అలాంటిది వీళ్ళు ఇవాళ ఆ వ్యవస్థకు 4,000 5,000 కోట్లు కేటాయించి దాన్ని ప్రభుత్వమే సేకరించి ప్రభుత్వమే ఎందుకు చేయకూడదు? అసలు ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఒక ప్రభుత్వ రంగ సంస్థని మీరు మెయింటైన్ చేయలేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏం మెయింటైన్ చేస్తారు? అది జగన్ అయినా కానీ చంద్రబాబు గారు అయినా కానీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 300 మంది చచ్చిపోయారు ఆ రోజున. అదే దానికి ఇంతవరకు ద మైన్స్ ఓర్ అనేది ఇంతవరకు సప్లై లేదు. కర్ణాటకలో ఉన్న జిందాలకు ఉంది, బళ్ళారిలో ఉన్నదానికి, జంషెడ్పూర్లో ఉన్నటువంటి టాటాకు ఉంది, అట్లాగే బిలాయికి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. ఎందుకని విశాఖ లేదు? అట్లాగే దీనికి కావాల్సిన వనరులు మీరు ఏర్పాటు చేయలేరా? ఇవాళ చూడండి, మీరు ఇంజనీరింగ్ వ్యవస్థలో పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలు వైజాగ్ తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు. వాళ్ళ దగ్గర చదివే పిల్లలు, వాళ్ళ దగ్గర చేరిన పిల్లలు, మన పిల్లలు మంచి ఉన్నత ఉద్యోగాలు, అయ్యా కాగ్నిజెంట్ కానీ ఇంకోటి ఏ కంపెనీలు అవి మొన్న వచ్చినాయి ఇవి కానీ, ఈ కంపెనీలు అన్నీ కూడా గొప్పవే. వాళ్ళకి అక్కడున్న రేట్లు రిజిస్ట్రేషన్ లేకుండా ఇవ్వండి, తప్పు లేదు. అంతేగాని రూపాయికే భూములు ఇచ్చేస్తే ఆయనకేంటి, ఆదాని గారికి ఏంటి, ఇంకోళ్ళకేంటి? రాష్ట్రం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉంది? ఆ డబ్బులు తీసుకొచ్చి రాజధాని పెట్టండి, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంకోళ్ళకి పెట్టండి. ఆ కంపెనీలు వచ్చినాయి అని సంతోషపడాలో, వాళ్ళకు ఉచితంగా భూములు ఇచ్చారని ఏడవాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ అదే ఫండ్ తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు పెట్టండి. ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ఇళ్లలో వాళ్ళు డాక్టర్లు అవుతారు. నా కొడుకు డాక్టర్ అని చెప్పుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా నా పిల్లలు ఇంజనీర్లని మొన్నటి వరకు చెప్పుకున్నా.
ఏది ఏమైనా మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి ఆలోచించి క్రెడిట్ అనేది కూటమికే వస్తుంది. మీరు కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నిన్న పోలీసు వ్యవస్థలో వాళ్ళ టైంలో రిక్రూట్ అయినటువంటి వాటివి ఇంతవరకు వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వకోకుండా ఆపేస్తే నిన్న గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు వెళ్ళి ఏ విధంగా ఇచ్చారు, వాళ్ళందరూ మనలో ఏ విధంగా పొందారు. అలాగే ఈ డాక్టర్ వ్యవస్థలో కూడా మీరు ప్రైవేట్ పరం చేయకోకుండా మీరే చేతిలోకి తీసుకుని మీరే మెయింటైన్ చేయండి. మీరే చేయలేరా? 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 20 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తులే మీరేంటి జగన్కి క్రెడిట్ వస్తుందని చెప్పి మీరు అలా చేయటం ఇదేం బాగాలేదు చంద్రబాబు గారు. అంటే ఇక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది? ఎవరి వల్ల ఈ కాలేజీలకి పురోగతి బీజం పడట్లేదంటే కారణం ఏంటంటే ఏం చెప్తాను? ఇది నేనే అంత గొప్ప పరిశీలకునేం కాదు. అడ్మినిస్ట్రేషన్ లోపలికి వెళ్ళి చూసి చెప్పడానికి నేను ఏ పార్టీకి అధికార ప్రతినిధిని కూడా కాదు నాన్న. ఇది 100% పబ్లిక్ ఒపీనియన్. నేనండి మెడికల్ కాలేజీలు అనేవి ప్రైవేట్ పరం చేయకూడదు. అదే గవర్నమెంట్ దాంట్లో అంటే ఎవరితో ఫోన్ చేసుకునో ఏదో ఒకటి చేసుకునో టికెట్ తెచ్చుకుంటారు, సీటు తెచ్చుకుంటారు. అట్లాగే ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద సీటు తెచ్చుకుంటారు. అలా కాకుండా ప్రైవేట్ పరం చేస్తే మెయింటెనెన్స్ అని అదని ఇదని వాళ్ళు సీటుకి ఇంతని కంపల్సరీ పెడతారు. ఇవన్నీ కూడా రేపు జరిగేవి కాదు. ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం ప్రజలకు ఇష్టమైనటువంటి దీని మీద పబ్లిక్ ఒపీనియన్ పెట్టాలి. నాటే మై ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని ప్రజలందరూ ఏ విధంగా ఓటింగ్ చేస్తే దానికి సపోర్ట్ చేసి ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రభుత్వం చూస్తుందని చెప్పి మీ జనచైతన్య ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఓకే, అంటే రేపు 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయనలో ఉన్న ప్లస్లు మైనస్లు, ఫస్ట్ ప్లస్లు చేద్దాం, తర్వాత మైనస్ల గురించి చేద్దాం అంటే ఏం చెప్తాను? నేను అసలు ఆయన గురించి మాట్లాడలేను. ఎందుకంటే అనేక విషయాల్లో నీ దగ్గర నిజంగా ప్లస్లు ఉంటే నవరత్నాలు ఇవ్వడం ప్లస్ పాయింటే. అది వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అది వీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు. కానీ నవనాడులోంచి రక్తాలు కారే విధంగా బోరగడ్డ అనిల్ కుమార్ కానీ, మా శ్రీరెడ్డి వదిన కానీ, కొడాలి నాని కానీ, జోగి రమేష్ కానీ, వెల్లంపల్లి గారు కానీ వీళ్ళందరూ తిడతాం ఎంత దారుణం ఆలోచించండి మీరు. అందుకేగా మీరు వెళ్ళిపోయింది వెనక్కి. ఒక మంచి చేసావు, ఒక యజ్ఞం చేస్తున్నావు. ఆ యజ్ఞం కాడికి వచ్చి ఈ రాక్షసులు రాళ్ళేసి పేడ వేస్తే యజ్ఞం సఫలీకృతం అవుద్దా? సంకనాగిపోద్ది. ఇవన్నీ వద్దండి. వాళ్ళ అక్క చెల్లెలకు ఆస్తులు ఎందుకు ఇవ్వలా? వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? ఎన్ని కబ్జాలు జరిగినాయి? ఓపెన్గా వచ్చి కాణిపాక వరసిద్ధి వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్పమానండి. ఇవన్నీ ఎందుకు?